Hello everyone, good morning. Today we are going to discuss about స్టోరేజ్ పూల్స్ ని ఎలా క్రియేట్ చేయడము నేర్చుకుందాం. ఆ స్టోరేజ్ పూల్స్ లోనే మనం సింపుల్, మిర్రర్, ప్యారిటీ వాల్యూమ్స్ ని ఆ స్టోరేజ్ పూల్స్ లో ఎలా క్రియేట్ చేయడం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం ఈ స్టోరేజ్ పూల్స్ క్రియేట్ చేసే ముందు మనం RAID లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. RAID లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ RAID? RAID అంటే ఏంటి? RAID means redundant array of inexpensive independent disk. ఫుల్ ఫామ్ ఆఫ్ RAID ఏంటంటే redundant array of inexpensive or independent disk. దీన్నే మనం RAID అంటాం. RAID combines multiple disks into a single logical unit to provide fault tolerance and performance. ఈ RAID ఏం చేస్తుందంటే మల్టిపుల్ డిస్క్స్ ని కంబైన్ చేసి ఒక సింగిల్ డిస్క్, అంటే అదొక సింగిల్ లాజికల్ యూనిట్ అండి. లాజికల్ అంటే ఫిజికల్ గా అవి కంబైండ్ అవ్వవు, ఫిజికల్ గా దే ఆర్ డిఫరెంట్, బట్ లాజికల్ గా ఒక యూనిట్ లాగా ఉంటాయి. టు ప్రొవైడ్ ఫాల్ట్ టాలరెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఫెయిల్యూర్ అవ్వకపోవడం, అంటే లెస్ ఫెయిల్యూర్స్. ఫాల్ట్ టాలరెన్స్ ఇస్ నథింగ్ బట్ లెస్ ఫెయిల్యూర్స్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? ఈ RAID లెవెల్స్ మనం కాన్ఫిగర్ చేయడం వల్ల డేటా అనేది మనకి డేటా లాస్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. RAID ఫుల్ ఫామ్ redundant array of inexpensive or independent disks. Okay, RAID provides fault tolerance by using disk mirroring and parity information. ఈ రెండిటి ద్వారా మనకి ఇది మెథడ్స్ అండి. ఇక్కడ RAID లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? సింపుల్ వాల్యూమ్, మిర్రర్డ్ వాల్యూమ్, ప్యారిటీ. సో సింపుల్ వాల్యూమ్ ని మనం RAID 0 అంటాము, మిర్రర్ వాల్యూమ్ ని RAID 1 అంటాము, ప్యారిటీ వాల్యూమ్ ని RAID 5 అంటాం. ఓకే, RAID 0, 1, 5. సో వీటితో అంటే ఈ 3 మెథడ్స్ తో మనం డిస్క్ ని ఏం చేస్తాం? మల్టిపుల్ డిస్క్స్ ని మనం ఒక సింగిల్ లాజికల్ యూనిట్ కింద క్రియేట్ చేసి ఆ సింగిల్ లాజికల్ యూనిట్ క్రియేట్ చేసే డేటాను మనం స్టోర్ చేస్తాం. ఓకే, స్టోర్ చేయడం వల్ల మనకి ఫాల్ట్ టాలరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, RAID can provide performance benefits by spreading disk IO across multiple disk input output. Okay, RAID can configure using several different levels. RAID should not be replaced of server backup. RAID అనేది ఒక సర్వర్ బ్యాకప్ కి ఒక రీప్లేస్మెంట్ కాదు. RAID అనేది ఎందుకంటే మీకు చాలా మంది RAID చూడగానే ఓకే మనకి డేటా అనేది లాస్ అవ్వదు అంటే దానికి బ్యాకప్ ఉంటుంది, ఉంటే కదా డేటా లాస్ అయినా మనకి డేటా ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఆఫ్ బ్యాకప్, సర్వర్ బ్యాకప్స్ ఆర్ బ్యాకప్స్. ఇది రీప్లేస్మెంట్ కాదు, బ్యాకప్ కి రీప్లేస్మెంట్ కాదు. ఇది ఓన్లీ ఏంటంటే రెడెండెంట్ అంటే డేటాని మల్టిపుల్ ప్లేస్ లో స్టోర్ చేస్తుంది. టు రెడ్యూస్ ఫాల్ట్ టాలరెన్స్ మనం రెడ్యూస్ చేయాలి అంటే ఫెయిల్యూర్స్ ని రెడ్యూస్ చేయాలంటే ప్రొవైడ్స్ ఫాల్ట్ టాలరెన్స్ ప్రొవైడ్ చేయాలంటే మనకి ఇట్స్ నాట్ ఎ బ్యాకప్, డిఫరెంట్ ప్లేస్ లో డేటా అనేది సేమ్ డేటా అనేది ప్లేస్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్స్ నాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ సర్వర్ బ్యాకప్. దాని అర్థం సర్వర్ బ్యాకప్ కి ఇది రీప్లేస్మెంట్ కాదు. ఓకే, సో ఫస్ట్ మనకి వాట్ ఈస్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి? ఓకే, ఫాల్ట్ టాలరెన్స్ అంటే మనకి ద ఎబిలిటీ టు సర్వైవ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్. ఫాల్ట్ టాలరెంట్ వాల్యూమ్ ప్రొవైడ్స్ డేటా రెడెండెన్సీ. ఫాల్ట్ టాలరెంట్ వాల్యూమ్స్ ఆర్ నాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ బ్యాకప్. ఫాల్ట్ టాలరెన్స్ ఏంటి? హార్డ్వేర్ ఫెయిల్యూర్ లో కూడా సర్వే అవ్వడం, డేటా సర్వే అవుతుంది ఈవెన్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ లో కూడా, అంటే
దట్ ఈస్ కాల్డ్ ఫాల్ట్ టాలరెన్స్. లేదా డేటా రెడెండెన్సీ, డేటా అనేది సేమ్ డేటా అనేది మనకి మెయింటైన్ అవుతుంది వేరే డిస్కుల్లో అంటే కేవలం రెడెండెన్సీ. సో అది ఫాల్ట్ టాలరెంట్. అండ్ ఇది ఫాల్ట్ టాలరెంట్ అనేది బ్యాకప్కి రీప్లేస్మెంట్ కాదు. ఇట్స్ నాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ బ్యాకప్. సో బ్యాకప్ వేరు అండ్ ఫాల్ట్ టాలరెంట్ వేరు. ఓకే, సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ RAID వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ మనకి ఎన్ని టైప్స్? సింపుల్ వాల్యూమ్, మిర్రర్డ్ వాల్యూమ్, స్ట్రైప్డ్ విత్ ప్యారిటీ. ఇవి 3 వాల్యూమ్స్ అండి. ఈ 3 వాల్యూమ్స్ మనకి ఒక్కొక్క వాల్యూమ్ గురించి మనం చెప్పుకుందాం. వాట్ ఈస్ సింపుల్ వాల్యూమ్? సింపుల్ వాల్యూమ్ అంటే ఏంటి? దాన్ని మనం RAID 0 అని కూడా అంటాం. RAID 0 అన్నా సింపుల్ వాల్యూమ్ అన్నా ఒకటే. మీ రోల్ నెంబర్ అయినా మీ నేమ్ అయినా ఎలా అయితే మీకు సేమో అలానే ఇక్కడ RAID 0 అన్నా సింపుల్ వాల్యూమ్ అన్నా ఒకటే, అంతే కదా. మనం హాల్టెక్ నెంబర్ ఉంటుంది, హాల్టెక్ నెంబర్ అన్నా మన పేరన్నా ఒకటే కదా. అలా అన్నమాట ఇక్కడ సింపుల్ వాల్యూమ్ అన్నా RAID 0 అన్నా ఒకటే. ఈ సింపుల్ వాల్యూమ్ని కాన్ఫిగర్ చేయాలంటే మినిమం 2 హార్డ్ డిస్క్లు కావాలి, 2 హార్డ్ డిస్క్స్ కావాలి. డేటా is written alternatively and evenly 2 or more disks. అంటే ఏం చేస్తుంది? డేటా అనేది ఆల్టర్నేటివ్గా లేదా ఈవెన్గా రెండిట్లకి మనకి స్టోర్ చేస్తుంది. ఓకే, సో లెట్ మీ షో యూ హౌ. ఇది కంప్యూటర్ అండి, లెట్స్ సే ఓ కంప్యూటర్. ఓకే, ఓకే, క్లయింట్ మిషన్ అన్నాం, సర్వర్ ఆర్ క్లయింట్ వాట్ ఎవర్, కంప్యూటర్ అందామండి. దట్స్ ఇట్, కంప్యూటర్. ఓకే, 1 minute. ఓకే, సో ఇది కంప్యూటర్. ఈ కంప్యూటర్లో ఇది సింపుల్ వాల్యూమ్ అండి. ఓకే, సింపుల్ వాల్యూమ్ ఇది. సో సింపుల్ వాల్యూమ్ అంటే మినిమం 2 హార్డ్ డిస్క్లు కావాలి, అవునా? 1 minute. 2 హార్డ్ డిస్క్లు కావాలి. డిలీట్ చేద్దామండి, ఇక్కడ నేను టెక్స్ట్ రాస్తాను. సింపుల్ సో నాకు 2 డిస్క్లు కావాలి, అవునా? 2 డిస్క్లు అండి, ఇది డిస్క్ 1 డిస్క్ 2. సో కంప్యూటర్ అనేది అంటే సర్వర్, కంప్యూటర్, వాట్ ఎవర్, డేటా అనేది ఒక్క నిమిషం. ఓకే, డేటా అనేది మనకి ఎలా రాస్తుంది? ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, లైక్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఈ కంప్యూటర్ ద్వారా డేటా అనేది ఈ డిస్క్ లోకి రాస్తున్నాడు. రాయడం అంటే క్రియేట్ చేయడము, కాపీ చేయడము, వాట్ ఎవర్ వీ కెన్ కాల్. సో ఇక్కడ ఎలా డేటా, మన డేటా అనేది ఏంటి? ఓకే, డేటా అనేది ఇక్కడ మనకి 1 2 3 4 5 6 అనుకుందామండి. డేటా ఇది డేటా రాస్తున్నాడు, ఇందులోకి ఈ డిస్క్ లోకి రాస్తున్నాడు.
1 2 3 4 5 6 డేటా రాస్తున్నాడు. ఓకే, సో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది ఇక్కడ అంటే ఇక్కడ 1 3 5 ఇక్కడ ఎలా రాస్తుందండి? ఈవెన్లీ అండ్ ఆర్లీ. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? మినిమం 2 హార్డ్ డిస్క్లు ఉండాలి సింపుల్ వాల్యూమ్ను కాన్ఫిగర్ చేయాలంటే, RAID 0ను కాన్ఫిగర్ చేయాలంటే. డేటా ఈజ్ రిటెన్ ఆల్టర్నేటివ్లీ అండ్ ఈవెన్లీ ఆర్ 2 or more డిస్క్స్. డేటా అనేది ఆల్టర్నేటివ్గా లేదా ఆడ్ అండ్ ఈవెన్గా డేటా అనేది ఇలా స్టోర్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ 1 స్టోర్ చేస్తే ఇక్కడ 2 స్టోర్ చేస్తుంది, ఇక్కడ 3 స్టోర్ చేస్తే ఇక్కడ 4 స్టోర్ చేస్తుంది, ఇక్కడ 5 స్టోర్ చేస్తే ఇక్కడ 6 స్టోర్ చేస్తుంది. ఇలా సింపుల్ వాల్యూమ్ అనేది పనిచేస్తుందండి. స్పానింగ్ ఈజ్ అవైలబుల్, ఫాల్ట్ టాలరెన్స్ ఈజ్ నాట్ అవైలబుల్. ఫాల్ట్ టాలరెన్స్ అనేది అవైలబుల్ కాదు. ఫాల్ట్ టాలరెన్స్ ఎందుకు అవైలబుల్ కాదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ అనేది డౌన్ అయిందండి. ఓకే, హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయింది. సో మీకు డేటా అవైలబుల్ ఉంటుందా? సగం డేటా ఎక్కడ ఉంది, సగం డేటా ఎక్కడ ఉంటుంది. సో నో ఫాల్ట్ టాలరెన్స్, నాట్ అవైలబుల్. ఫాల్ట్ టాలరెన్స్ ఏంటండి? డేటా సర్వే అవ్వడం ఎట్ ఎనీ కాస్ట్. ఇది ఏది ఫెయిల్ అయినా సరే డేటా సర్వే అవ్వాలి, డేటా లాస్ అవ్వకూడదు, అదే ఫాల్ట్ టాలరెన్స్. సో ఫాల్ట్ టాలరెన్స్ అవైలబుల్గా ఉండదు ఇక్కడ, నో ఫాల్ట్ టాలరెన్స్. నెక్స్ట్, రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఇస్ ఫాస్ట్. రీడ్ రైట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఏంటి? ఈ కంప్యూటరు ఈ ఈ సింపుల్ వాల్యూమ్లో డేటాని రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది. డేటా అనేది చాలా ఫాస్ట్గా రైట్ చేస్తుంది. చాలా డేటా ఫాస్ట్గా రైట్ చేస్తుందండి ఈ డిస్క్లోకి. ఇది డిస్క్ 1, ఇది డిస్క్ 2. లెట్స్ డిస్క్ 1, డిస్క్ 2. డేటా ఫాస్ట్గా రీడ్ కానీ రైట్ కానీ ఫాస్ట్ ఉంటుంది. ఇది సింపుల్ వాల్యూమ్ అండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ మిర్రర్డ్ వాల్యూమ్? దాన్ని మిర్రర్డ్ వాల్యూమ్నే మనం RAID 1 అంటాం. మిర్రర్డ్ వాల్యూమ్నే మనం RAID 1 అంటాం. ఈ మిర్రర్డ్ వాల్యూమ్కి మనకి ఏంటి, ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మినిమం 2 హార్డ్ డిస్క్లు ఉండాలి ఈ మిర్రర్డ్ వాల్యూమ్ని కాన్ఫిగర్ చేయాలంటే. అంటే RAID 1ని కాన్ఫిగర్ చేయాలంటే మనం 2 హార్డ్ డిస్క్లు కావాలి. సైమల్టేనియస్లీ డేటా విల్ బి రిటెన్ 2 volumes on 2 different disks. Any volume can be mirrored including the system and boot volumes. Fault tolerance is available. అంటే ఇక్కడ డేటా, ఇప్పుడు దీన్ని నేను మిర్రర్డ్ వాల్యూమ్ చేస్తానండి, లేకపోతే పని చేద్దాం, దీన్ని ఎలా ఉంచుదాం. సారీ, ఓకే. సో ఇది మిర్రర్డ్ వాల్యూమ్. మిర్రర్ వాల్యూమ్ అందాం. ఓకే, ఓ MIORRED, మిర్రర్డ్, సారీ స్పెల్లింగ్.
మిర్రర్డ్. ఓకే. ఒక్కోసారి బ్లాంక్ అయిపోతూ ఉంటది బ్రెయిన్. మిర్రర్డ్ వాల్యూమ్. ఓకే. సో ఈ మిర్రర్ వాల్యూమ్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? సో ఇక్కడ ఏం చెప్తాం, ఫాల్ట్ టాలరెన్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ 2 కన్నా ఎక్కువ డిస్క్లో డేటా అనేది మినిమం 2 హార్డ్ డిస్క్లో, మినిమం 2, మ్యాక్సిమం 32 ఇలా ఉంటుంది. సో simultaneously data will be written 2 volumes on 2 different disks. సైమల్టేనియస్ గా డేటా అనేది ఈ 2 వాల్యూమ్స్ లోని రాస్తుందండి. ఎలా రాస్తుంది? ఇప్పుడు నేను 1 2 3 డేటా అండి. ఈ డేటా నేను ఫీడ్ అంటే రైట్ చేస్తాను ఈ డిస్క్లో. ఎలా ఉంటుంది అంటే ఇలా రాస్తుందండి. అంటే ఏంటి, సేమ్ డేటాను 2 డిస్క్లో రాస్తుంది. సో దానివల్ల ఫాల్ట్ టాలరెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ డిస్క్ ఫెయిల్ అయింది. అప్పుడు ఈ డిస్క్ ఫెయిల్ అయితే ఏమవుతుందండి? ఇంకో డిస్క్ అవైలబుల్లో ఉంది కదా, కాపీ ఇక్కడ ఒకటి ఉంది. సో ఫాల్ట్ టాలరెన్స్ ఉంది. సో ఫాల్ట్ టాలరెన్స్ ఈజ్ అవైలబుల్. రీడ్ ఈజ్ ఫాస్ట్. Read is fast and write is read and write is sorry read speed is fast, write speed is slow. ఎందుకు రీడ్ స్పీడ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, రైట్ స్పీడ్ అనేది స్లో ఉంటుంది అంటే, ఇప్పుడు డేటాని రైట్ చేసేటప్పుడు 2 హార్డ్ డిస్క్లోని రైట్ చేయాలి. అంటే రైటింగ్ స్పీడ్ అనేది స్లో ఉంటుంది, రీడింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. రీడింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్ ఉంటుంది, రైటింగ్ స్పీడ్ అనేది స్లో ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ నుంచి డేటాని రైట్ చేయాలంటే మనం 1 2 3 అని ఇచ్చామంటే ఈ 1 2 3 అనే డేటా ఈ 2 హార్డ్ డిస్క్లోకి రైట్ అవ్వాలంటే స్లో ఉంటుంది. ఓకే, ఇది అండి. ఫాల్ట్ టాలరెన్స్ అవైలబుల్ ఉంటుంది, రీడ్ స్పీడ్ అనేది ఫాస్ట్ ఉంటుంది, రైట్ స్పీడ్ అనేది స్లో ఉంటుంది. ఓకే, ఇది రీడ్ 1 అండి. సారీ, దీన్ని మనం మిర్రర్డ్ వాల్యూమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైప్డ్ ప్యారిటీ. ఇక్కడ మనం ప్యారిటీ RAID 5 అంటాం. వాట్ ఈస్ స్ట్రైప్డ్ విత్ ప్యారిటీ? RAID 5 వాల్యూమ్ అంటాం. స్ట్రైప్డ్ విత్ ప్యారిటీనే మనం RAID 5 అంటాం. సో ఇక్కడ మినిమం 3 హార్డ్ డిస్క్లు కావాలి ఈ ఈ RAID వాల్యూమ్ని కాన్ఫిగర్ చేయాలంటే. డేటా ఈజ్ రిటన్ ఆల్టర్నేటివ్లీ అండ్ ఈవెన్లీ 2 or more disks అండ్ ప్యారిటీ ఈస్ రిటన్ ఇన్ 1 డిస్క్. ప్యారిటీ అనేది ఒక డిస్క్లో రాస్తుంది. ఫాల్ట్ టాలరెన్స్ అవైలబుల్లో ఉంటుంది. రీడ్ రైట్ స్పీడ్ ఈజ్ ఫాస్ట్. రైట్ స్పీడ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో ఈ రెండిట్ల మీద ఇది బెటర్. అందుకనే RAID 5 వాల్యూమ్ని కాన్ఫిగర్ చేస్తారు. రీడింగ్ రైటింగ్ స్పీడ్ ఉంటుంది, ఫాల్ట్ టాలరెన్స్ ఉంది, మనకి డేటా అనేది ఆల్టర్నేటివ్లీ ఈవెన్లీ రైట్ చేస్తుంది 3 డిస్కుల్లోకి, అండ్ ప్యారిటీ ఉంటుందండి. ఇక్కడ ఈ ప్యారిటీ ఉండడం వల్ల మనకి ఈ RAID 5 వాల్యూమ్ అనేది when compared to RAID 0 and 1, RAID 5 is good. మరి ఇక్కడ డేటా అనేది ఎలా? ఓకే, సో డేటా ఎలా రాస్తుంది? ఓకే, ఇది మనకి ప్యారిటీ, స్ట్రైప్డ్ విత్ ప్యారిటీ ఆర్ ప్యారిటీ అని ఉందాం. ప్యారిటీ వాల్యూమ్.
సో 1 second. One moment. ఇవి 3 డిస్కులు చేయాలండి. ఓకే. మూడు డిస్కులు. ఇది డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3. ఓకే. సో ఇప్పుడు డేటా అనేది ఇక్కడ ఎలా రాస్తుంది? 4, 5, 6 ఇది డేటా ఎలా రాస్తుంది? డేటా అనేది ఎలా రాస్తుంది? ఒక్క నిమిషం. ఓకే. ఇది ప్యారిటీ వాల్యూమ్ అండి. దీన్నే RAID 5 అంటాం. ఓకే. సో ఇక్కడ డేటా అనేది మనకి ఆల్టర్నేటివ్‌లీ ఈవెన్‌లీ రాస్తుంది. ఆల్టర్నేటివ్‌గా ఈవెన్‌గా రాస్తుంది. లైక్ మనకిక్కడ చూడండి సింపుల్ వాల్యూమ్ రాస్తున్నట్లు రాస్తది. కానీ మరి దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ప్యారిటీ ఉండడం వల్ల. ఈ ప్యారిటీ ఉండడం వల్ల డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 నేను 1, 2, 3, 4, 5 కదా! ఇక్కడ 1, 3 1, 3 రాస్తుంది. ఇక్కడ ప్యారిటీ ఉంటుంది. ప్యారిటీ ఉండి ఏం చేస్తదంటే ఇక్కడ 5 అండ్ 6 హోల్డ్. 5 అండ్ 6 ఉంటుంది. సో ఇక్కడికొద్దాం. ఇక్కడ డేటా అనేది 2 స్టోర్ అవుతది. తర్వాత మనకి 5 స్టోర్ అవుతది. తర్వాత బ్యాక్ ఎండ్‌లో ప్రాసెస్ అండి ఇది. నేను బ్యాక్ ఎండ్‌లో ప్రాసెస్ చెప్తున్నా. ఇది మీకేం విజిబుల్ కాదు. విజిబుల్‌గా ఉండదిది. బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది. బ్యాక్ ఎండ్‌లో జరిగే ప్రాసెస్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి P 1 అండ్ 2, 4, 6. సో డేటా 1, 2, 3, 4, 5, 6 డేటా అనేది మనకి డిస్క్‌లోకి ప్యారిటీ డిస్క్‌లోకి డేటా అనేది ఈ కంప్యూటర్ మనకి ఫీడ్ చేస్తుంటే ఆ డేటా అనేది చూడండి ఎలా ఆడ్‌గా, ఈవెన్‌గా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఆడ్ అండ్ ఈవెన్. ఈవెన్‌లీ, ఆడ్‌లీ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా అనేది ఒక హార్డ్ డిస్క్ అనేది ఫెయిల్ అయింది. హార్డ్ డిస్క్ ఫెయిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్డ్ డిస్కే ఫెయిల్ అయిందండి. ఈ హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా స్టిల్ ఐ కెన్ రిట్రీవ్ ద డేటా. ఐ కెన్ హ్యావ్ మై డేటా. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ ఫెయిల్ అయింది. స్టిల్ యూ హ్యావ్ ఎ డేటా.
అవునా కదా? ఇటు చూసుకోండి మీరు. ఒక్క నిమిషం. డేటా అనేది మనకి ఉంటుంది. డిస్క్ 2 ఫెయిల్ అయిందబ్బా! డిస్క్ 2 ఫెయిల్ అయితే ఎందుకు మాట్లాడతా? డిస్క్ 2 ఫెయిల్ అయింది. బట్ స్టిల్ యూ కెన్ హ్యావ్ ఎ డేటా. డిస్క్ 2 డేటా అనేది మనకి ఎక్కడ డిస్క్ 1లో 3లో దొరికిపోతుంది. అంటే ఇక్కడ డేటా లాస్ అనేది ఉండదు. డేటా లాస్ అనేది మనకి ఉండదు. ఉంటుందా డేటా లాస్? లేదు. ఎందుకంటే వి హావ్ డిస్క్ 1 అండ్ డిస్క్ 3 ఈస్ యాక్టివ్ అండ్ రన్నింగ్. డిస్క్ 2 ఫెయిల్ అయినా మనకి డిస్క్ 1లో 3లో డిస్క్ 2 డేటా దొరుకుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ ఉంది. అండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రైటింగ్ అండ్ రీడింగ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్యారిటీ ఉంది. ప్యారిటీ ఉండడం వల్ల మనకి డేటా ఆల్టర్నేటివ్‌లీ ఈవెన్‌లీ మనకి స్టోర్ అవుతుంది. ప్లస్ ప్యారిటీ ఉండడం వల్ల మనకి డేటా లాస్ అనేది ఉండదు. సో ఫాల్ట్ టాలరెన్స్ ఉంటుంది. రీడింగ్, రైటింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. 3 డిస్కుల్లో 3 డిస్కులు ఒకేసారి ఫెయిల్ అయితే అవ్వవు. అవునా? మనకి అలా అయితే ఇంక మనం ఏం చెప్పలేము. 3 డిస్కులు ఫెయిల్ అవ్వవు. ఏదో ఒక డిస్క్ ఫెయిల్ అవ్వచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. సో అదండి. RAID 5 గురించి. సో వాట్ ఆర్ ద మౌంట్ పాయింట్స్? మౌంట్ పాయింట్స్ అంటే ఏంటి? మౌంట్ పాయింట్స్ అంటే మనం మౌంట్ పాయింట్స్‌ని జనరల్‌గా అంటే ఏదైనా ఒక డ్రైవ్ దీన్నే మనం సింపుల్‌గా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ అనొచ్చు. షార్ట్ కట్స్ అనొచ్చు. షార్ట్ కట్స్ ఎలా అనొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది డెస్క్‌టాప్ పైన ఉన్నాయి కదండీ! ఇవి షార్ట్ కట్స్. యాక్చువల్‌గా ఈ ఫైల్స్ డెస్క్‌టాప్ మీద సేవ్ అవ్వట్లేదు. ఇది వేరే ప్లేస్‌లో సేవ్ అవుతుంది. ఎఫ్ డ్రైవ్‌లో సేవ్. బట్ ఇది నాకు డెస్క్‌టాప్ మీద అవైలబుల్ ఉంది. మౌంట్ పాయింట్స్ కూడా అంతేనండి. మౌంట్ పాయింట్స్ ఎలా అంటే మనకి ఒక డ్రైవ్ రూపంలో ఉంటాయి. మౌంట్ పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే విండోస్ మౌంట్ పాయింట్స్ అవి ఫోల్డర్ లాగా ఉండవు. ఒక డ్రైవ్ లాగా ఉంటాయన్నమాట. ఇవండి. ఇవి మౌంట్ పాయింట్స్. ఇలా మౌంట్ పాయింట్స్ ఒక షార్ట్ కట్ లాగా ఉంటాయి. సో, లొకేషన్ వేరు. బట్ ఆ ప్లేస్ ఉండే ప్లేస్ డిఫరెంట్. కానీ అందులో సేవ్ అయిన డేటా మౌంట్ పాయింట్‌లో సేవ్ అయిన డేటా అనేది వేరే ప్లేస్‌లో ఉంటాయి. ఇగో ఇలా ఉంటది మౌంట్ పాయింట్స్ అనేవి. ఓకే. సో, నెక్స్ట్ ఇది మీరు చదవండి. చదివితే మీకు ఇంకా అర్థమవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ మౌంటెడ్ డ్రైవ్? మౌంటెడ్ డ్రైవ్ అంటే ఏంటి? ఈస్ అసైన్డ్ ఎ పాత్ రాదర్ దాన్ ఎ డ్రైవ్ లెటర్. Allows you to add drives without using map drive letter. Adds volumes to the system without adding separate drive letter for each new volume. సో అది ఎలా ఉంటుందంటే డ్రైవ్ లెటర్ లా ఉంటుంది. అంటే సి డ్రైవ్, డి డ్రైవ్ లాగే ఉంటుంది. దానికి డ్రైవ్ లెటర్ అవసరం లేదు. ఇగోండి ఇలానే ఉంటాయి మౌంట్ పాయింట్స్ కూడా. కానీ డ్రైవ్ లెటర్ అవసరం లేదు. డ్రైవ్ లెటర్ అనేది అవసరం లేదు. అవి మౌంట్ పాయింట్స్ అంటారు. ఓకే. సో కమింగ్ టు మనం మెయిన్ ఏంటంటే మనం ఈ RAID లెవెల్స్‌ని మనం కాన్ఫిగర్ చేద్దామండి. సో యూజింగ్ ఐస్‌కేజీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే విండీసీలో నేను కొన్ని డ్రైవ్స్‌ని యాడ్ చేస్తాను. నాకు మల్టిపుల్ డ్రైవ్స్ కావాలి కదా! హార్డ్ డిస్క్‌లు. సో ఇక్కడ ఒకటే డిస్క్ ఉంది. నేనేం చేస్తానంటే హ్మ్, యాడ్ చేస్తున్నానండి. నేనేం చేస్తానంటే హ్మ్, 6 జీబీ ఒకటి, ఇంకొక 6 జీబీ ఇంకొక హార్డ్ డిస్క్. 6 జీబీ ఇంకొక 3 హార్డ్ డిస్క్‌లని యాడ్ చేశా. ఓకే. క్లిక్ ఓకే.
పవర్ ఆన్ చేద్దాం. స్పేస్ ఉందా లేకపోతే ఉందిలేండి. గుడ్. ఓకే. అలానే నేను విన్ ఏడీసీని కూడా రియల్ టైంలో రైడ్ లెవెల్స్ ఇవన్నీ డీసీ విన్ డీసీలో కాన్ఫిగర్ చేయరండి. ఓకే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక స్టోరేజ్ పూల్ క్రియేట్ చేసి ఆ స్టోరేజ్ పూల్లో మనం స్టోరేజ్ పూల్ అంటే పూల్ ఆఫ్ డిస్క్ అంటే నెంబర్ ఆఫ్ డిస్క్ని ఒక పూల్గా క్రియేట్ చేసి హార్డ్ డిస్క్ని ఒక పూల్గా క్రియేట్ చేసి ఆ పూల్ నుంచి మనం సింపుల్ వాల్యూమ్ని, మిర్రర్డ్ వాల్యూమ్ని, ప్యారిటీ వాల్యూమ్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఓకే. ఒకటైనాయా? లాగిన్ చేద్దాం. లోడ్ అవుతుంది కొద్దిసేపు, ఒక 1 minute దాన్ని మనం వదిలేస్తే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వర్చువల్ డిస్క్ని క్రియేట్ చేయాలి. అవి ఫిజికల్ డిస్క్లు. మనం 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 ఇచ్చేసిన క్రియేట్ చేసిన యాడ్ చేసిన డిస్క్లు ఫిజికల్ డిస్క్లు. ఓకే. ఆ ఫిజికల్ డిస్క్ నుంచి మనం వర్చువల్ డిస్క్స్ని క్రియేట్ చేద్దాం. డిస్క్స్. ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డిస్క్లు చూసారా ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్, డిస్క్లు 6 GB 6 GB 6 GB 3 డిస్క్లు యాడ్ చేసాం. 3 డిస్క్లు మనకి కనిపిస్తున్నాయి. స్టోరేజ్ పూల్లోకి వెళ్తే ఇవ్వండి ఈ 3 డిస్క్లు కనిపిస్తున్నాయి. అవునా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ డిస్క్ల్ని ఒక పూల్ కింద క్రియేట్ చేద్దాం. ఈ డిస్క్ల్ని ఒక పూల్ కింద క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఆ పూల్ నుంచి మనం వాల్యూమ్స్ క్రియేట్ చేస్తాం. వాల్యూమ్స్ క్రియేట్ చేసి ఈ వాల్యూమ్, సింపుల్ వాల్యూమ్, మిర్రర్ వాల్యూమ్, ప్యారిటీ వాల్యూమ్ ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఓకే, గాట్ ఇట్ అండి. ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. సో దట్ మనం యూఆర్ మూవింగ్ ఇన్ టు ల్యాబ్. సో ఫస్ట్ నేను సింపుల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తా. స్టోరేజ్ పూల్స్ క్రియేట్ చేస్తూ సింపుల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఐస్కెజీలోకి వెళ్ళి నేను ఇక్కడ వర్చువల్ డిస్క్ 1 వి డిస్క్ 1 ఉన్నది కదా, సో నేను మల్టిపుల్ డిస్క్స్ని క్రియేట్ చేస్తానండి. న్యూ ఐస్కెజీ వర్చువల్ డిస్క్. ఇక్కడ మనకి సి డ్రైవ్, డి డ్రైవ్ వస్తున్నాయి. మిగతావి ఎందుకు రావట్లేదంటే నేను ఏం చేయాలంటే ఇది ఆన్లైన్లో తీసుకురావాలి. ఎస్, బ్రింగ్ ఆన్లైన్. మనం యాడ్ చేసిన డిస్క్ ఆన్లైన్లో తీసుకురండి. ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత ఇనిషియలైజ్ చేయండి. ఇనిషియలైజ్ చేయాలి. స్పీడ్గా వెళ్తుంటే చెప్పండి, స్లో చేస్తా. ఇఫ్ యూ ఫీల్ స్పీడ్. ఇనిషియలైజ్ చేసా, ఆన్లైన్ తీసుకొచ్చా, ఇనిషియలైజ్ చేసా. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫిజికల్ హార్డ్ డిస్క్ నుంచి వర్చువల్ హార్డ్ డిస్క్ని క్రియేట్ చేస్తాను. వర్చువల్ హార్డ్ డిస్క్ని నేను క్రియేట్ చేస్తాను.
నిన్న క్రియేట్ చేసిందండి ఇది. న్యూ వర్చువల్ డిస్క్. ఒక్క నిమిషం. న్యూ 1 మినిట్. మనకి ఒక్క నిమిషం రీఫ్రెష్. సార్ ఇప్పుడు సి డ్రైవ్ చెప్పండి. నుంచే కదా సార్ మీరు 6 GB తీసుకున్నారు. అది పార్టీషన్ వచ్చేసి ఎంబీఆర్ లో ఉంది. మీరు యాడ్ చేసిన దాని నుంచి యాడ్ చేసిన 6 GB డిస్క్ జీపీటీలో ఆహా, అది కాదు. ఒక్క నిమిషం. జనరల్ గా అడుగుతున్నారు క్వశ్చన్ దీని ఆహా, గురించి కాదు. క్లౌడ్ గురించి కాదు. ఫార్మేట్ ఇక్కడ ప్రాబ్లం కాదండి. ఫార్మేట్ ప్రాబ్లం కాదు. ఒక్క నిమిషం. నేను ఈ ప్రాబ్లం గురించి అడగట్లేదు సార్, మామూలు జనరల్ గా అడుగుతున్నాను. అలా క్రియేట్ అయ్యింది. క్రియేట్ అవ్వచ్చండి. ఇప్పుడు జీపీటీది ఎంబీఆర్ ఫార్మేట్ దాన్ని 2 సపోర్ట్ చేస్తుంది కదా సిస్టంలో. సో జీపీటీ అనేది మోర్ వాల్యూమ్ని సపోర్ట్ చేస్తుంది. మోర్ దెన్ 2 TB వాల్యూమ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఈ మనం ఈ వర్చువల్ డిస్క్లు కానీ లేకపోతే ఐస్కేజీ కాన్ఫిగర్ చేసేటప్పుడు జీపీటీ వస్తుంది. జీపీటీ అనేది మోర్ దెన్ 2 TB వరకు సపోర్ట్ చేస్తుంది. సో పార్టీషన్ ఫార్మేట్ మనకి డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం లేదు. ఇంకా జీపీటీ అనేది అడ్వాన్స్డ్ అండ్ మోర్ స్టోరేజ్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి డిస్క్ మేనేజర్లోకి వెళ్తున్నాను. డిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ మనం స్టైప్డ్ మ్యాన్. ఓకే, గుడ్, వస్తున్నాయి. సో ఓకే, ఇక్కడికి వద్దాం. మనం స్టోరేజ్ పూల్స్ని క్రియేట్ చేద్దామండి. న్యూ స్టోరేజ్ పూల్. క్లిక్ నెక్స్ట్ అని మనం ఇక్కడ స్టోరేజ్ పూల్ నేమ్ ఇద్దాం. ఏంటి? STORAGE స్టోరేజ్ పూల్. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మనం ఈ డిస్క్లు ఉన్నాయి కదా, ఒక పని చేద్దాం. అలా అయితే మనం 1 మినిట్. సో ఇప్పుడు వర్చువల్ డిస్క్లు క్రియేట్ చేద్దాం. ఒక్కొక్క దాంట్లో 2 GBతో వర్చువల్ డిస్క్ క్రియేట్ చేస్తే మనకి 1 మినిట్. నేను రిమోట్లో చేయాలనుకుంటే ఇంకా హార్డ్ డిస్క్లు కావాలి. సో ఓకే, వన్ మినిట్. జస్ట్ ఐమ్ థింకింగ్ అబౌట్ దిస్. ఇంకా 3 కన్నా ఎక్కువ కావాలండి. ఎక్కువ నేను 2 GB 1 GB ఇవ్వాల్సింది ఎక్కువ ఇచ్చాను. ఓకే, ఒక దాంట్లో మనం ఒక పని చేద్దాం. న్యూ స్టోరేజ్ పూల్లోకి వెళ్ళి మనం స్టోరేజ్ పూల్ 1 అని ఇద్దాం. క్లిక్ నెక్స్ట్. ఇక నేను ఒక డిస్క్ని తీసుకుంటున్నాను. క్లిక్ నెక్స్ట్. సో ఎక్కువ తీసుకోవడం కొద్దిగా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలా అడ్జస్ట్ చేద్దాం? ఆఫ్లైన్ లో పెట్టి దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ చేయలేము. అదే చెయ్యాలి. ఆఫ్లైన్ లో పెట్టి అదే చేయాలి. లేకపోతే మనం ఓ పని చేద్దాం. ఇంకొక వే కూడా చేద్దాం. నేను ఇంకొక వే ఏంటంటే ఆన్లైన్లో ఉన్నాయి కదా, కన్వర్ట్ టు ఎంబీఆర్ కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి, కన్వర్ట్ టు ఎంబీఆర్ డిస్క్. సో మనకి లెట్ ఇట్ జీపీటీ ఉండడం వల్ల మనకి ఇదేం లేదు. సో కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. అన్ఎలికేటెడ్ కదా,
సో నేను న్యూ సింపుల్ న్యూమరేటర్ వద్దు, సింపుల్ వాల్యూమ్గా నేను మారుస్తానండి. లెట్స్ సీ, చూద్దాం. ఇది ఒక మెథడ్ ఏంటంటే నేను ఫస్ట్ నేను ఈ మిషన్లో అయితే నాకు ఒక్కొక్క దానికి 2 2 ప్లస్ 3 ఇన్ని కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఫినిష్ 3 డిస్క్లు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఐస్కేజీకి వచ్చి నేను ఇది ఇక్కడ చేయను, రిమోట్ సర్వర్లో ఇంకో సర్వర్లో చేస్తాను. రీఫ్రెష్ చేద్దాం. న్యూ ఐస్కేజీ వర్చువల్ అంటే నేను వర్చువల్ డిస్క్ని క్రియేట్ చేస్తాను. సో ఇది నాకు 6 GB కదా, ఒక్కొక్క డిస్క్లో 2 పార్టీషన్స్ క్రియేట్ చేస్తాను. ఇందులో వి డిస్క్ 2 క్లిక్ నెక్స్ట్. సో ఇది ఎంత జీబీ? 6 GB కాబట్టి నేను 2 1.5 ఇస్తా. 1.5 క్లిక్ నెక్స్ట్. అంటే ఇక్కడికి నేను కాల్ చేస్తా కాబట్టి ఈ ఐపీ కూడా నేను యాడ్ చేస్తా. ఐపీ కాన్ఫిగ్ 11 కూడా యాడ్ చేస్తాను. ఆ, 10 11 ఉంది కదా, ఓకే ఫైన్. ఈ టార్గెట్కి నేను ఈ డిస్క్ని యాడ్ చేస్తాను. ఇలా నేను ఒక్కొక్క డిస్క్లో 2 అంటే ఒక్కొక్క ఫిజికల్ డిస్క్లో 2 వర్చువల్ డిస్క్ని క్రియేట్ చేస్తాను. ఇందులో ఎఫ్లో నేను వి డిస్క్ 2 అయింది 3 1.5. ఓకే, సో నాకు సింపుల్ వాల్యూమ్కి ఈ 2 డిస్క్లు సరిపోతాయి. ఫస్ట్ ఇక్కడికి వద్దాం. ఈ మిషన్కి వచ్చి మనం ఐస్కేజీ ఇనిషియేటర్ ఓపెన్ చేసి కనెక్టెడే ఉంది, ఎందుకంటే నిన్న మనం ఓకే జస్ట్ ఇది ఓపెన్ చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం, ఫైల్ స్టోరేజ్కి వద్దాం. డిస్క్స్లో ఈ డిస్క్లో ఏం చేద్దాం అంటే మనం ఇగోండి బ్రింగ్ ఆన్లైన్ తీసుకొద్దాం. ఓకే, ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం స్టోరేజ్ పూల్ ఒకటి క్రియేట్ చేద్దాం. స్టోరేజ్ పూల్ 1 అదే బెటర్లేండి, ఈ ప్రాసెస్ కన్నా ఇదే బెటర్. ఒక పని చేద్దాం, యాజ్ యూ సెడ్ కళ్యాణ్, మనం డిలీట్ చేద్దాం. నేను ఇప్పుడు నాకు 2 2 4 3 7 డిస్క్లు కావాలి. సో నేను ఏం చేస్తానంటే రిమూవ్ ఓకే. సో నేనేం చేస్తానంటే 7 డిస్క్లు కాబట్టి 7 14 14 GB 1 2 3
4 అయినాయి. ఇంకొక 3 క్రియేట్ చేయాలి మనం. ఇంకొకటి 1 క్రియేట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 7 అండి. రీబూట్ చేస్తున్నాం. ఇవన్నీ పోతాయి. సో మనం ఎప్పుడైతే మోర్ డిస్క్‌ని క్రియేట్ చేసాం, ఈ డిస్క్‌ల పైన మనం RAID వాల్యూమ్స్‌ని కాన్ఫిగర్ చేస్తాం. సో మనం ఐస్కేజీ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా మనం మనకి డిస్క్ మేనేజ్మెంట్ ద్వారా అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ దీనికి కూడా ఒక కొన్ని డిస్క్‌ని క్రియేట్ చేద్దామండి. సేఫర్ సైడ్ అంటే బ్యాకప్ లా. ఇక్కడ స్ట్రైప్డ్ అయినా మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. 3 డిస్క్‌లు క్రియేట్ చేస్తాం. దట్స్ ఇట్. రీస్టార్ట్ చేస్తాం. ఫైల్ అండ్ స్టోరేజ్ పూల్‌కి వెళ్ళి మనం స్టోరేజ్ పూల్ కనిపించట్లేదు. ఇంతకుముందు కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు. ఇంట్రెస్టింగ్. డిస్క్‌లు ఎస్, డిస్క్‌లు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మనకి స్టోరేజ్ పూల్స్ కనిపించాలండి. ఏమైనా ఆన్లైన్లో పెట్టేమన్నా కనిపిస్తాయి? ఓ సారీ. అంతకుముందు ఆన్లైన్‌లో పెట్టకుండా కూడా వచ్చింది అనుకుంటా. ఓకే, గుర్తులేదు. రింగ్ ఆన్లైన్. ఎస్, యు ఆర్ రైట్. మేబీ డిటెక్ట్ ఆన్లైన్. అన్ని ఆన్లైన్ తీసుకురండి. ఇనిషియలైజ్ చేద్దాం. రావాలి యాక్చువల్‌గా. ఇనిషియలైజ్. మోర్ దాన్ 2 డిస్క్‌లు అయితే మీకు ఆన్లైన్ రావాలి. టేక్ ఆన్లైన్.
ఇలా అన్ని డిస్క్‌లని ఆన్‌లైన్ తీసుకురండి. హ్మ్. ఇది ఆఫ్‌లైన్ ఉంది. జస్ట్ కొద్దిగా టైం పడతది రిఫ్రెష్ అవ్వడానికి. ఇనిషియలైజ్ కదా! సారీ. ఇనిషియలైజ్. 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 ఇక్కడ డిస్క్‌లు చూపించాలి. ఓకే. సడెన్‌గా ఇది రాట్లేదు. ఇంతకుముందు చూపించింది. జస్ట్ ఎక్స్‌క్యూజ్ మీ. ఓకే. ఇక్కడ స్టోరేజ్ పూల్ కనిపించాలి మనకి. ఇక్కడ డిస్క్‌లు ఫిజికల్ డిస్క్‌లు రావాలి. మరి యాడ్ చేసా కదా! ఇంట్రెస్టింగ్. ఇది డిస్క్. ఇదిగోండి. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. సో, నేను యాక్చువల్‌గా దీని నుంచే చేద్దామని ఒకసారి ఇక్కడ సేమ్ ప్రాసెస్ విల్ బి ద సేమ్ అండి. ఎక్కడి నుంచి చేసినా సరే ప్రాసెస్ సేమే. రిఫ్రెష్. ఇక్కడ చూద్దాం ఉండండి. ఇక్కడ కనిపించిందనుకోండి. ఇక్కడ చేద్దాం. ఇనిషియలైజ్ చేయకపోయినా కనిపించింది. జస్ట్ స్టోరేజ్ పూల్స్. హ్మ్. డిస్క్‌లు యాడ్ అయినాయి కదా! ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు చూపించాయి. ఇప్పుడు చూపించట్లేదు. హ్మ్. ఏమై ఉంటది? స్టోరేజ్ పూల్స్‌లో ఇక్కడ మనకు కనిపిస్తే ఏమైతదంటే మనం ఆ స్టోరేజ్ మనం ఒక పూల్ కింద క్రియేట్ చేస్తాం. అంతే ఏం లేదండి. జస్ట్ క్రియేట్ న్యూ స్టోరేజ్ పూల్ అంటే ఇక్కడిచ్చి పూల్ నేమ్ ఇచ్చి మనం ఈ పూల్‌కి నంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్‌లని యాడ్ చేస్తాం. కానీ ఇంతకుముందు వచ్చింది కదా! ఇప్పుడు ఎందుకు రాలేదు సడెన్‌గా? పోనీ ఇక్కడ కూడా రావాలి పోనీ. ఓకే. చూడండి. ఓకే. పోనీ ఇక్కడ రాకపోయినా మనం స్టోరేజ్ పూల్ క్రియేట్ చేద్దాం. ట్రై చేద్దాం. చూడండి. ఏమైనా మినిమమ్ ఉందా స్టోరేజ్? మినిమమ్ 1 సెకండ్ అండి. 2 జీబీ ఇచ్చాం కదా! 2 జీబీ మినిమమ్ స్టోరేజ్ పూల్స్. ఓకే. సో, దీనివల్ల ఏమైనా వచ్చిందా? మనం ఇంతకుముందు 6 జీబీ ఇచ్చాం కాబట్టి వచ్చింది. ఇప్పుడేమైనా తక్కువ ఇచ్చామని వచ్చిందా? ఇక్కడ ఎంత ఇచ్చాం? 2 జీబీ ఇచ్చాం. సో, మినిమమ్ మేబీ స్టోరేజ్ పూల్ క్రియేట్ చేయడానికి మినిమమ్ ఇవ్వాలనుకుంటా. ఓకే. ఎనీవే లేకపోతే రాకపోవడం ఏంటి అసలు రావాలి. ఇక్కడ ఇంతకుముందు వచ్చింది చూసాను నేను స్టోరేజ్ పూల్. ఇప్పుడు మనకి రావట్లేదు. ఇంట్రెస్టింగ్.
సో మనం మేబీ 2 GB ఉండడం వల్ల ఏమో మనకి తక్కువ లెస్ దెన్ ఒక పని చేద్దాం. ఒక ఇక్కడ ఎనీవే ఏడీసీలో మనం 3 క్రియేట్ చేసాం కదా. సో నేనేం చేస్తానంటే ఎడిట్లోకి వెళ్ళి జస్ట్ రిమూవ్ ఓకే. నేను ఇప్పుడు సేమ్ లైక్ 6 GB క్రియేట్ చేస్తాను. మన VMware ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదండి. టూ జీబీలు కాస్త పోయి 6 జీబీలు రావాలి. యా వచ్చినాయా? స్టోరేజ్ పూల్ ఇప్పుడు వచ్చింది స్టోరేజ్ పూల్. ఎస్. సో అదేనండి 2 GB ఉండడం వల్ల మనకి క్రియేట్ అంటే స్టోరేజ్ పూల్ కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించింది స్టోరేజ్ పూల్. ఇక్కడ కనిపించట్లేదు. స్టోరేజ్ పూల్ అనగానే కనిపించాలి ఇలా. ఇక్కడ కనిపించట్లేదు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మనం ఒక స్టోరేజ్ పూల్ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ స్టోరేజ్ పూల్ క్రియేట్ అయింది. సో న్యూ స్టోరేజ్ పూల్, క్లిక్ నెక్స్ట్, పూల్ 1 ఇచ్చి క్లిక్ నెక్స్ట్ అని. ఈ స్టోరేజ్ పూల్లో ఏ హార్డ్ డిస్క్ని మనం యాడ్ చేయబోతున్నాం? ఇదొక్క హార్డ్ డిస్క్ని యాడ్ చేయబోతున్నాం. ఓకే, క్లిక్ నెక్స్ట్ అని క్రియేట్ అంటే జనరల్గా మల్టిపుల్ డిస్క్లు ఉంటాయండి మనకి. ఇక్కడ స్టోరేజ్ కన్స్ట్రైంట్ వల్ల నేను ఒకటే డిస్క్ని ఒక పూల్ కింద చేస్తున్నాను, లేదా రెండు డిస్క్ని ఒక పూల్ కింద చేయొచ్చు. మోర్ దెన్ వన్ మనం ఒక పూల్ కింద చేయొచ్చు. రియల్ టైంలో మోర్ దెన్ 1 ఒక పూల్ చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ మనకి డిస్క్లు కన్స్ట్రైంట్ వల్ల మనం ఒక్క నిమిషం ఆగండి. ఇవి డిలీట్ చేసామనుకోండి, ఇక్కడ మనకు స్పేస్ వస్తుంది. ఇక్కడ డిలీట్ చేస్తా. ఒక విధంగా ఇది ట్రబుల్ షూటింగ్ లా ఉంటుంది మీకు. కొద్దిగా డిలీట్, రిమూవ్, ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకున్నాం. రిమూవ్. ఓకే, కూల్. ఏడీసీలో వద్దాం. ఇక్కడ నేను యాడ్ చేస్తా. ఇంకొక 4 యాడ్ చేద్దాం. యాడ్ 6 GB. వన్ టూ త్రీ ఫోర్ 5 6 7 7 సరిపోయినాయండి. ఓకే, మనకి క్యాన్సిల్, లేదా నో, బ్యాక్ వెళ్దాం, ఫ్రంట్ ఇంకా రాలేదా? ఎస్, రీఫ్రెష్. డిస్క్లు యాడ్ అయినాయి. ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ డిస్క్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫిజికల్ డిస్క్లు. సో ఇది స్టోరేజ్ పూల్. సో స్టోరేజ్ స్పేస్ ఇది. ఈ స్టోరేజ్ స్పేస్లో నేను ఒక పూల్ని క్రియేట్ చేస్తున్నాను. పూల్ 1 1 మినిట్. పూల్ 1 అని ఇచ్చి క్లిక్ నెక్స్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండే స్టోరేజ్ స్పేస్ నేమ్ ఇదండి. ఇది స్టోరేజ్ స్పేస్ నేమ్, స్టోరేజ్ పూల్ నేమ్ ఇది. ఇది స్టోరేజ్ స్పేస్. ఇది పూల్ 1 క్రియేట్ చేస్తున్నాను. ఇందులో నేను 2 హార్డ్ డిస్క్ని తీసుకుంటాను. 2 సింపుల్ వాల్యూమ్కి కాన్ఫిగర్ చేయడానికి 2 హార్డ్ డిస్క్ని తీసుకుంటున్నాను, 2 డిస్క్ని. ఓకే, క్లిక్ నెక్స్ట్ అన్న తర్వాత మనం క్రియేట్ చేస్తున్నాం ఒక స్టోరేజ్. క్రియేట్ అయింది. ఓకే, పూల్ 1 అని ఇక్కడ వచ్చింది కదా. సో ఈ పూల్ 1లో
నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వాల్యూమ్స్ని క్రియేట్ చేస్తానండి. చూడండి, ఈ పూల్ 1లోకి ఫిజికల్ డిస్క్ 1, ఫిజికల్ డిస్క్ 2 వచ్చినాయి. ఓకే, అవునా? ఈ పూల్ 1లోకి 2 డిస్కులు వచ్చినాయి. ఈ 2 డిస్కుల్ని ఒక పూల్గా క్రియేట్ చేశాను. ఈ పూల్ పైన నేను వాల్యూమ్స్ని క్రియేట్ చేస్తానండి. ఈ పూల్ పైన నేను ఇదిగోండి క్రియేట్ వర్చువల్ డిస్క్ టు క్రియేట్ న్యూ వర్చువల్ డిస్క్ని క్రియేట్ చేస్తాను. క్లిక్ నెక్స్ట్. ఓకే, పూల్ 1లో ఎన్ని 2 ఫిజికల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేమ్ ఇవ్వాలి. ఏంటి నేమ్ ఇస్తాను? సింపుల్. నేనేం కాన్ఫిగర్ చేస్తానని ఇప్పుడు సింపుల్ డిస్క్ని RAID 0ని కాన్ఫిగర్ చేస్తున్నాను. సింపుల్ వాల్యూమ్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ సింపుల్ డిస్క్, క్లిక్ నెక్స్ట్. సింపుల్ స్టోరేజ్ లేఅవుట్ సింపుల్, క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి తిన్న ఫిక్స్డ్. తిన్న ఫిక్స్డ్ అంటే ఇక్కడ అంటే ద వాల్యూమ్ యూజెస్ స్పేస్ ఫ్రమ్ స్టోరేజ్ పూల్ యాజ్ నీడెడ్ up to the volume size. Fixed, the volume uses space from the storage pool equal to the volume size. అంటే ఏంటి? ఇక్కడ ఎంత సైజ్ అయితే మనం తీసుకుంటున్నామో, అంటే ఎంత సైజ్ అయితే మనం ఈ సింపుల్ వాల్యూమ్కి ప్రొవైడ్ చేస్తున్నామో అది ఫిక్స్డ్ అనుకోండి, పూల్ నుంచి ఇమ్మీడియట్గా తీసుకుంటుంది. ఎంత సైజ్ అయితే అంత సైజ్ ఇమీడియట్గా తీసుకుంటుంది. అనుకోండి, యూసేజ్ని బట్టి తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, యూసేజ్ని బట్టి తీసుకుంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంత మనం స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాము ఈ సింపుల్ వాల్యూమ్కి? 2 GB. ఓకే, నేను 2 కాదులేండి, మనం ఒక 5 GB లేదా 4 GB ఇద్దాం. 4 GB ఇస్తున్నాను. 4 GB ఇస్తున్నాను. 4 GB ఓకేనా? ఓకే, 4 GB సరిపోతుందండి. ఓకే, 4 GB ఇస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. క్రియేట్. ఓకే, క్లోజ్. సింపుల్ వాల్యూమ్ క్రియేట్ అయిపోయిందండి. సింపుల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోయింది. క్లిక్ నెక్స్ట్. క్లిక్, ఇగోండి ఇక్కడ సింపుల్ డిస్క్. క్లిక్ నెక్స్ట్. సైజ్ వచ్చేసి ఇంత వస్తుందండి, 3.97 వస్తుంది. ఓకే, క్లిక్ నెక్స్ట్. కొద్దిగా బ్యాక్ వెళ్దాం. యా, స్టోరేజ్ స్పేస్ నుంచి మనకి సింపుల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ డ్రైవ్ లెటర్ మీరు స్పెసిఫై చేయొచ్చు, లేదా ఆటోమేటిక్గా F అనేది అసైన్ చేసుకుంది. ఓకే, లెట్ ఇట్ అసైన్ F. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ ఈ సింపుల్ వాల్యూమ్కి ఫైల్ సిస్టమ్ మీరు ఏది అసైన్ చేయాలనుకుంటున్నారో మీరు అది అసైన్ చేయొచ్చు. ఇక్కడ NTFS ఉంటుంది, REFS ఉంటుంది. లెట్ ఇట్ బి NTFS. ఇక్కడ నేను లేబుల్ని నేను సింపుల్ వాల్యూమ్ అనేది ఇస్తున్నాను అన్నమాట. ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ లేబుల్ మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. జస్ట్ లేబుల్ అంతే, సింపుల్ వాల్యూమ్. క్లిక్ నెక్స్ట్. క్రియేట్. క్లోజ్. సింపుల్ వాల్యూమ్ క్రియేట్ అయిందండి. సో మీరు ఇక్కడికి వచ్చి చూడండి, సింపుల్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఇలానే మనం నెక్స్ట్ మిర్రర్డ్ వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. సో మిర్రర్ వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ అండి, సేమ్ ప్రొసీజర్. స్టోరేజ్ పూల్కి వెళ్తాం. ఇక్కడ క్లిక్ చేయండి, న్యూ స్టోరేజ్ పూల్. నేను ఇక్కడ పూల్ 2 క్రియేట్ చేస్తున్నాను. ఈ పూల్ 2లో ఈ 2 హార్డ్ డిస్క్లు 335 హార్డ్ డిస్క్ని యాడ్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. క్రియేట్. క్లోజ్. పూల్ 2కి వచ్చాం. పూల్ 2లో చూసారా ఈ 2 ఉన్నాయి. ఈ 2 హార్డ్ డిస్క్.
ఫిజికల్ హార్డ్ డిస్క్లు. ఈ ఫిజికల్ హార్డ్ డిస్క్ల పైన నేను వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. క్లిక్ నెక్స్ట్. పూల్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఈ వాల్యూమ్ పేరు ఏంటంటే మిర్రర్డ్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాను నేను. మిర్రర్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తాను. MIRRORED మిర్రర్డ్, అదే కదా, మిర్రర్డ్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. మిర్రర్ స్టోరేజ్ లేఅవుట్ మిర్రర్ సెలెక్ట్ థిన్. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేను ఒక 4 GB ఇస్తాను. ఓకే, క్లిక్ నెక్స్ట్. క్రియేట్. మిర్రర్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. క్లోజ్ అనగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో క్లిక్ నెక్స్ట్. ఓకే, క్లిక్ నెక్స్ట్. డిస్క్ ఇదే కదండి మనకి. క్లిక్ నెక్స్ట్. సైజ్ నేను 4 GB ఇస్తున్నా. వాల్యూమ్ సైజ్ 4 GB. ఆ 4 GB ఇచ్చాం మనకి, సారీ 3.97 వస్తుంది మనకి. సారీ 3.97 వస్తుంది ఆఫ్టర్ ఫార్మేట్. క్లిక్ నెక్స్ట్. హెచ్ డ్రైవ్ వస్తుంది. ఇంతకుముందు ఎఫ్ డ్రైవ్ వచ్చింది మనకి, ఇప్పుడు హెచ్ డ్రైవ్ వస్తుంది. మీరు మార్చుకోవాలనుకుంటే క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం లేబుల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మిర్రర్డ్. అటు మిర్రర్డ్ స్పెల్లింగ్ రాంగ్ అనుకుంటా. ఓకే, మిర్రర్ అన్న. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లీవ్ ఇట్. సో మిర్రర్ వాల్యూమ్ క్రియేట్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మిర్రర్ వాల్యూమ్ చూడండి. ఓకే, నెక్స్ట్. సేమ్ ఇంకొక పూల్ క్రియేట్ చేద్దాం. సారీ, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి న్యూ స్టోరేజ్ పూల్. క్లిక్ పూల్ 3. క్లిక్ నెక్స్ట్. లాస్ట్ 2 డిస్క్ల్ని, ఫిజికల్ డిస్క్ల్ని ఈ పూల్ కింద మనం క్రియేట్ చేస్తాం. పూల్ 3 క్రియేట్ అయింది. పూల్ 3లో 2 ఫిజికల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి. వీటి మీద మనం వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. పూల్ 3. సో ఇక్కడ వర్చువల్ డిస్క్ నేమ్ ఏంటండి? ప్యారిటీ కదా, ప్యారిటీ అని ఇద్దాం. ప్యారిటీ. క్లిక్ నెక్స్ట్. ప్యారిటీ. క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుందో చెప్పగలరా? ఎందుకు ఎర్రర్ వస్తుంది? స్టోరేజ్ స్పేస్ చూపిస్తారు, నాట్ ఎనఫ్ స్పేస్ ఇన్ ఫిజికల్ డిస్క్. మనం ఇంకొక మోర్ దెన్ ఇక్కడ 3 ఉండాలండి. స్ట్రైప్డ్కి 3 ఉండాలి. మనకి ఇంకోటి యాడ్ చేసుకుందాం. ఇంకొక డిస్క్ కావాలి. 2 డిస్కులు 3 డిస్క్స్ కావాలి. అది ఎర్రర్. సింపుల్గా యాడ్ 6. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిలీట్ స్టోరేజ్ పూల్. ఎస్, డిలీట్ చేసేస్తాను ఈ స్టోరేజ్ పూల్ని. ఓకే, రీఫ్రెష్.
3 వచ్చాయి చూడ, 3 డిస్క్లు వచ్చాయి. సో రైట్ క్లిక్ చేసి న్యూ స్టోరేజ్ పూల్, పూల్ 3. ఓకే, క్లిక్ నెక్స్ట్. 3 హార్డ్ డిస్క్లు సెలెక్ట్ చేసుకుంటున్నాం. క్లిక్ నెక్స్ట్, క్రియేట్. ఓకే, పూల్ 3 3 హార్డ్ డిస్క్లతో క్రియేట్ అయింది. ఈ పూల్లో నేను వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. పూల్ 3 సెలెక్ట్ చేసుకుంటా, క్లిక్ నెక్స్ట్, parity. ఓకే, క్లిక్ నెక్స్ట్, parity. క్లిక్ నెక్స్ట్, థిన్. క్లిక్ నెక్స్ట్. సో నేను ఇక్కడ సైజ్ అనేది మనం ఎంత సైజ్ కావాలో ఒక్కొక్కది ఇక్కడ మనం ఇచ్చుకోవాలండి. సో ఇక్కడ నేను ఒక 9 GB ఇస్తున్నాను. క్రియేట్. సో బిగిన్. క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. 8.97 GB వస్తుంది. క్లిక్ నెక్స్ట్. ఐ కాకుండా ఎం కావాలి, ఎం. సో డ్రైవ్ లెటర్ ఎం వస్తుంది. సో ఇక్కడ మనం parity. క్లిక్ నెక్స్ట్, క్రియేట్. క్రియేట్ అయిపోయింది. క్లోజ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. సింపుల్ వాల్యూమ్, మిర్రర్డ్ వాల్యూమ్, parity వాల్యూమ్. మనం టూల్స్లోకి వెళ్ళి కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి వెళ్తే మనకి చూడండి, చూసారా, ఇది ఇక్కడ మనకి సింపుల్ వాల్యూమ్, మిర్రర్ వాల్యూమ్, సింపుల్, మిర్రర్, parity. ఏది స్క్రోల్ డౌన్ చేయండి. parity కింద ఉంది చూడండి, parity వాల్యూమ్. సో ఇలా మనం రైడ్స్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సింపుల్ రైడ్ ని రైడ్ 1, మనం రైడ్ 0, రైడ్ 1, రైడ్ 5 కాన్ఫిగర్ చేసుకోవడం. సో ఇలా ఇదండి రైడ్ లెవెల్స్ ని కాన్ఫిగర్ చేసుకోవడం. ఎనీ క్వశ్చన్స్? దట్స్ ఆల్ ఫర్ టుడే. సార్ ఇది జనరల్ గా స్టోరేజ్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఎస్ అండి, అంటే విండోస్ స్టోరేజ్ టీమ్ టీమ్. వాళ్ళు రెగ్యులర్ గా అంటే ఇప్పుడు స్మాల్ ఆర్గనైజేషన్ లో అయితే ఇంకా విండోస్ అడ్మిన్ ఆల్ ఇన్ వన్ అండి. ఇప్పుడు మీరు ఒక మీడియం రేంజ్ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే దానికి స్పెషల్ స్టోరేజ్ టీమ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ టీమ్ వల్లే చేస్తారు ఇవన్నీ. జనరల్ గా అంటే ఇప్పుడు ఏదైనా మనం అంటే కస్టమర్ కి డేటా సెంటర్ ఉంటుంది కదా సార్, ఆ డేటా సెంటర్ లో అన్ని హార్డ్వేర్, స్టోరేజ్, నెట్వర్కింగ్ దానిలోనే ఉంటది కదా. ఇప్పుడు ఆ స్టోరేజ్ లో రైడ్ కాన్ఫిగరేషన్స్ చేస్తారా సార్ ఇది జనరల్, అవును, లేకపోతే ఏమన్నా? నో, స్టోరేజ్ లోనే చేస్తారా అంటే ఆ స్టోరేజ్ ని మౌంట్ చేసుకొని చేస్తారు. మనకి ఓఎస్ లోకి మౌంట్ చేసుకొని చేస్తారు, లేదా అంటే ఆ స్టోరేజ్ ఇక్కడ లో కూడా చెయ్యొచ్చు. స్టోరేజ్ లో కూడా అంటే ఇక్కడ కాన్సెప్ట్ అక్కడ కాన్సెప్ట్ కొంచెం వేరుగా ఉంటుందా సార్? అయితే అంటే డెఫినెట్ గా ఉంటుంది కదా, డెఫినెట్ గా ఉంటుందండి. అంటే అది వేరేగా ఉంటుంది, అంటే ఇది ఇది వేరేగా. ఆ, అది మరి ఇది స్టోరేజ్, జనరల్ గా మీరు స్టోరేజ్ నేర్చుకునేటప్పుడు అవి చెప్తారండి. నెట్ మీకు స్టోరేజ్ కోర్సులు ఉంటాయి కదండి, ఆ కోర్సులు చెప్పుకునేటప్పుడు ఉంటుంది. ఇవ్వండి, ఇది రైడ్ 0. థియరిటికల్ గా ఈజీగానే ఉంది సార్. అంటే 2 డిస్క్ ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి అప్ ఉంటుంది, ఫాల్ట్ టాలరెన్స్ ఉంటుంది, ఈజీగానే ఉంది. ఈజీ ఉంటుంది, జనరల్ థియరీ ఈజీ ఉంటుంది, థియరీ ఈజీగానే ఉంది. ఇక ప్రాక్టికలే కొద్దిగా. ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఇక అంటే కస్టమర్స్ ఎవరైనా జనరలీ మన సర్వర్ లోపల రైడ్ కాన్ఫిగరేషన్స్ చేయరు. ఎందుకంటే లాట్స్ ఆఫ్ అంటే టీబీస్ అండ్ డీబీ, సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ పెట్టుకోరు కదా. డెఫినెట్లీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అదే ఈ స్టోరేజ్ వాడతారు కదా సార్, మ్యాథ్స్ కానీ అదే శాన్ అవును, కానీ స్టోరేజ్ ఫార్మాట్ సిస్టమ్స్, అవును, నాస్, శాన్.
దానిలో అవును. రైడ్ కాన్ఫిగరేషన్ అది వేరే అండి. అది అందులోనే చెప్తారు. మనకు తెలీదు. స్టోరేజ్ అదే వాళ్ళకే నా తెలుసు. కాన్సెప్ట్ వేరు కాబట్టి ఇది ఇదండి. అట్లా యూజ్ఫుల్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. సో, నేనిక్కడ 3 డిస్కుల్లో నేనేం చేశానంటే RAID 5ని కాన్ఫిగర్ చేశా. ఇక్కడ 4 డిస్కుల్లో. అలా మనకి 32 డిస్కులున్నాయండి. 2-32. 2 మినిమమ్, ఇక్కడ 32 మాక్సిమం. సార్ ఇంకొకటి ఇక్కడ రైడ్ 0 అండ్ 5 అనేది ఈ కంబైన్ చేసి రైడ్ 10 కింద కాన్ఫిగర్ చేస్తారు అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటండి రైడ్? రైడ్ 0 అండ్ రైడ్ 5 కాన్ఫిగర్ రైడ్ 10 అని కూడా ఉంది కదా. రైడ్ 10 చెయ్యొచ్చండి. అదే డిఫరెంట్ కాంబినేషన్స్. ఇప్పుడు అక్కడ డేటా యొక్క అంటే ఆహ్, దీన్ని బట్టి ఇప్పుడు అంటే డేటా యొక్క ఆహ్, సివియారిటీని బట్టి రైడ్ లెవెల్స్ డిఫరెంట్ కాంబినేషన్ రైడ్ లెవెల్స్ కూడా చేస్తారు. అంటే అంటే ఇప్పుడు నేనేమన్నానంటే రైడ్ 0 అనేది మనకు తెలుసు సార్. అంటే రైడ్ 0 అనేది ఒక డిస్క్ ఫెయిల్ అయితే ఇప్పుడు 2 డిస్క్ కూడా ఫెయిల్ అవుతది. అంటే ఆహ్, రైడ్ 0 2 డిస్క్ ఎలా ఫెయిల్ అవుతది? 2 డిస్క్ ఎలా ఫెయిల్ అవుతది? 2 డిఫరెంట్ 2 డిస్క్ డిస్క్‌లయినప్పుడు. ఫెయిల్ అవ్వదు సార్. ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు మీరు ఇక్కడ అంటే మీరు డేటా అనేది రాదు 0లో. అంతే. మీకు అది నేను అది అది కరెక్టే. డేటానే సారీ. డేటా అనేది రాదు. నేననేది అది అది కరెక్టే. నేననేది ఏంటంటే ఒక డిస్కు ఆఫ్‌కోర్స్ 2 డిస్కులు ఫెయిల్ అవ్వవు. ఒక డిస్క్ ఫెయిల్ అయితే మనకి ఇంకో డిస్క్‌లో డేటా అనేది మనకి రాదు సింపుల్‌లో. ఎందుకంటే ఆడ్, ఈవెన్‌లో గాని అవుతాయి కాబట్టి ఇగో ఇక్కడ మనం ఇదే ఓపెన్ చేద్దాం. ఇగోండి. ఇప్పుడు వ ఆడ్, ఈవెన్ అంటే 1, 3, 5 ఇక్కడ నేను 1, 2, 3, 4, 5, 6 అందుకని సింపుల్‌గా ఇలా పెట్టాను. అంటే మనం రైట్ చేస్తే డేటా అనేది మనకి డిస్క్ 1లో ఇలా, డిస్క్ 2లో ఇలా స్టోర్ అవుతది. ఒక డిస్క్ ఫెయిల్ అయితే సగం డేటా మనకి రాదు. కానీ మిర్రర్‌లో అలా కాదు. సేమ్ డేటానే 2 డిస్క్‌లో రైట్ చేస్తది. సో, ఒక డిస్క్ ఫెయిల్ అయితే ఒక డిస్క్ ఉంటుంది. కానీ పారిటీ వాల్యూమ్‌లో మనకి పారిటీ బిట్ ఉంటుంది కాబట్టి మనకి ఒక డిస్క్ ఫెయిల్ అయితే మిగతా డిస్క్‌లో డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ డేటా ఉంటుంది వాటిలో. ఇది అర్థమైంది సార్. జనరల్లీ రైడ్ 0, రైడ్ 5 అర్థమైంది సార్. రైడ్ 1 అర్థమైంది. ఇప్పుడు హ్మ్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే జనరల్లీ ఆ కస్టమర్స్ ఎలా యూజ్ చేస్తారు అంటే ఎలా యూజ్ చేస్తారంటే రైడ్ 5 అండ్ రైడ్ 10కే వెళ్తారు జనరల్లీ. రైడ్ 1 ఎవరు జనరల్‌గా యూజ్ చేయరు. మన నాలెడ్జ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాము. అంటే దానిలో ఎలా వేరీగా మనం చూస్తాము అనేది రైడ్ 0 అండ్ రైడ్ 5ని కంబైన్ చేస్తే ఎలా రీడ్ చేయాలి దాన్ని అనేది అది అర్థం కాదు. స్టోరేజ్ సిస్టమ్‌లోనే జెప్తారండి అవి. అవి ఆ స్టోరేజ్ సిస్టమ్‌లోనే జెప్తారు. ఇక్కడ కూడా మనం ఆహ్, కాన్ఫిగర్ చేసాం కదా! సెపరేట్‌గా సింపుల్, మిర్రర్డ్, పారిటీ అనేది. సో, ఒకటే పూల్‌లో మీరు ఒక పూల్‌లో మీరు 2 ఒక మిర్రర్, ఒక పారిటీ లేదా ఒక సింపుల్, ఒక మిర్రర్డ్ వాల్యూమ్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ మనం స్టోరేజ్ పూలు ఏది ఇక్కడ క్లోజ్ అయిపోయిందా ఇక్కడ. ఇప్పుడు ఇది ఉందండి. ఈ స్టోరేజ్ పూల్‌లో నేను స్టోరేజ్ పూల్ 1. సో, ఈ స్టోరేజ్ పూల్‌లో నేను ఈ ఒక పూల్ 1లో నేనేం జేస్తాను ఆహ్, ఇంకొక పూల్ తీసుకోవాలి. తీసుకొని మనం చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చేయొచ్చా లేదా? వర్చువల్ డిస్క్. ఆ! ఇప్పుడు చూడండి. ఈ పూల్‌లో ఏం చేశానంటే నేను సింపుల్ చేయొచ్చు. ఇగోండి. లేదా మిర్రర్ చేయొచ్చు. లేదా పారిటీ చేయొచ్చు. అంటే ఒక్కొక్క పూల్‌లో నేనేం చేశాను, ఒక పూల్‌లో నేను ఈ పూల్‌లో సింపుల్ చేశా. ఈ పూల్‌లో మిర్రర్ చేశా. ఈ పూల్‌లో పారిటీ చేశా. ఇదే పూల్‌లో మనం మళ్ళీ మిర్రర్ చేయొచ్చు. ఈ పూల్‌లో పారిటీ చేయొచ్చు. ఈ పూల్‌లో సింపుల్ చేయొచ్చు. అలా మనం ఒక పూల్‌లోనే ఒక హార్డ్ డిస్క్ పూల్‌లోనే మనం మల్టిపుల్ రీడ్ లెవెల్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. సార్ ఇప్పుడు ఓకే. ఇంకొకటి సార్ ఇప్పుడు ఏమన్నా బయాస్ లెవెల్‌లో ప్రాసెస్ ఏమన్నా రైడ్ కాన్ఫిగరేషన్స్ గాని అలాగా అక్కడేమన్నా చేస్తారా సార్ జనరల్‌గా? బయాస్ అంటే లెవెల్‌లో ఐ యామ్ నాట్ ష్యూర్ ఇప్పుడు అండి. మనం ఆపరేటింగ్ సిస్టమ్ బయాస్ ఎంట్రీ ఇప్పుడు దీనిలో బయాస్ ఒక ఆ! రైడ్ మీకు కాన్ఫిగరేషన్ బయాస్‌లో ఏంటంటే, ఇప్పుడు బయాస్ అనేదేంటి బేసిక్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ సిస్టము. అక్కడ ప్రతి హార్డ్‌వేర్ అనేది డిటెక్ట్ చేస్తది. ఇప్పుడు డిస్క్‌లు గూడా అందులో కనిపిస్తాయి గదా! బయాస్‌లో. బయాస్ లెవెల్‌లో అనేది ఐ యామ్ నాట్ ష్యూర్ అండి. నాకు ఐడియా లేదు. ఆ బయాస్ లెవెల్‌లో రీడ్‌లు కాన్ఫిగర్ చేస్తారనేది నాకు తెలీదు.
బట్ బయాస్ లెవెల్‌లో మీకు ప్రతి హార్డ్‌వేర్ కనిపిస్తది అక్కడ. డిస్క్‌లు సార్ కనిపిస్తాయి, ఏమను ప్రాసెసర్ సార్ కనిపిస్తది, ర్యామ్ కనిపిస్తది. ఏమనుకోకుండా జస్ట్ జనరల్లీ ఇక్కడ ఈ యొక్క ఈ ఈ ఈ విండీసీలో గాని, ఏడీసీలో గాని జస్ట్ బయాస్ ఓపెన్ చేయండి. బయాస్ ఇక్కడ వర్చువల్ మెషిన్ అండి. కాదు. మీరు మీరు ట్రై చేయండి. బయాస్ లెవెల్‌లో ఐ యామ్ నాట్ ష్యూర్. నాకు తెలీదండి అది. మీరు ట్రై చేయండి. అంటే మనకి అక్కడ రైడ్ కాన్ఫిగరేషన్స్ అనేవి అక్కడ కనపడుతుంటాయి సార్. అంటే అక్కడ సింపుల్‌గా మనకి ఆహ్, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆహ్, హ్మ్. సీ వ్యూ ఒకటి. అది బయాస్ లెవెల్‌లో నాకు తెలిసి నేను ఇంతవరకు చేయలేదండి. రైడ్ లెవెల్స్ అనేవి ఇలానే కాన్ఫిగర్ చేస్తాం. బయాస్ లెవెల్‌లో ఏమైనా ఉంటే మీకు తెలుస్తుంటే చెప్పండి. సో, ఇట్స్ గుడ్ టు నో ఎవరీవన్. ఓకే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ జాయినింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యూ టుమారో.